హాయ్ అండి, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. మీరు లాస్ట్ షార్ట్లో చూస్తే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చానని. ఇదైతే పండుగల రోజు డే 1 అనమాట. సో మేము ఆల్రెడీ రెడీ అయ్యి బయట కూర్చున్నాం గుడికి వెళ్తామని. సో మార్నింగ్ పాదాలు తెచ్చి పూజ చేస్తారు. సో ఈవినింగే పూజ పెడతారు కాబట్టి ఈవినింగ్ వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం. అలాగే చాలా ఎండల టైంలో పండుగలు పెట్టారనమాట. సో మార్నింగ్ ఎండను కూడా అవాయిడ్ చేసినట్టు ఉంటుంది. ఈవినింగ్ వెళ్తే ప్రశాంతంగా కొంచెం కూర్చొని రావచ్చు అని ఈవినింగ్ బయలుదేరాం. మేమిద్దరం ఒక దగ్గర ఉంటే ఏం చేస్తాం చెప్పండి, వీడియోలు తీసుకొని ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టుకుంటున్నాం అనమాట. తర్వాత అందరం బయలుదేరి గుడికి వెళ్ళాం. వీధిలో అందరం కలిసి వెళ్ళాం. చాలా సరదాగా అనిపించింది. యాక్చువల్లీ గర్భగుడిలోకి అలౌ చేయలేదు. అమ్మని చాలా బాగా అలంకరించారు. సో అలంకరణ అంతా పోతుంది, మళ్ళీ పాడు చేసేస్తారని ఎందుకో నాకు తెలియదు, బట్ లోపలికైతే అలౌ చేయలేదు. బయట మర్రి చెట్టు ఉంటుంది కదా, అక్కడే పూజ చేసుకోమన్నారు. సో అక్కడ పూజ చేసుకొని ఒక 10 మినిట్స్ ప్రశాంతంగా కూర్చున్నాక ఇంత దూరం వచ్చాం. పండుగలకు వచ్చి ఏమేమి తినకుండా వెళ్తామో చెప్పండి. సో అక్కడ పానీపూరి స్టాల్ ఉంటే నేను నా ఫ్రెండ్ అందరం కలిసి తిన్నామన్నమాట. చాలా ఉండే, బట్ కొంచెమే తిన్నాము. ఎందుకంటే పండుగలకు వచ్చి ఇంట్లో డిన్నర్ చేయకపోతే 2 దెబ్బలు పడతాయి. సో ఇంటికి వెళ్ళి కూల్ డ్రింక్ తాగుతున్నాం. మా ఫ్రెండ్ అలా డాడీకి షాప్ ఉంది, తనే కూల్ డ్రింక్ స్పాన్సర్ అనమాట ఈ లీవ్ మొత్తం. ఈ లీవే కాదు, ప్రతి లీవ్లో తనే స్పాన్సర్ చేస్తుంది. తర్వాత డిన్నర్ చేసి ఫ్రెష్ అయ్యి ఏదో ప్రోగ్రామ్ ఉందంటే బయలుదేరాం. బట్ చాలా మోసపోయామన్నమాట. ఏ ప్రోగ్రామ్ కాదు అది, శివపార్వతి పురాణం అన్నారు, బట్ అది ఏ పురాణం కాదు. సో చూసేటప్పటికి ఎవ్వరు లేరు. సో చాలా డిసప్పాయింట్గా అయితే ఇంటికి తిరిగి వచ్చేసాం. ఇది గైస్ నా డే 1 అయితే ఇలా గడిచింది. మీకు కానీ షార్ట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.